హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈ రోజు నేను ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. అన్నా ఇక్కడ వద్దురా ప్లీజ్ అన్నా, ఫోన్ వద్దు. ఏం జరుగుతుందండి? సారీ సారీ. సర్లే ఓకే. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. దిస్ ఇస్ అలేఖ్య అండ్ ఈ రోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరు అందరూ గెస్ట్ చేస్తారు వ్లాగ్ అని, ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ చేశాను కాబట్టి. కానీ నో, నాట్ ఏ వ్లాగ్. ఈ రోజు నేను ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ జిమ్ లో నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు చేస్తే కరెక్ట్ టైం అనిపించింది. మా హస్బెండ్ ని ప్రాంక్ చేస్తాను. సో ఆయన కూడా నాకు అసలు దొరకట్లేదు. ఏదైనా ట్రై చేద్దాం కొత్తగా అని అనుకుంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. సో ఈ వీకెండ్ అనమాట ఈ రోజు. అండ్ నా జిమ్ కూడా కంప్లీట్ అయిపోయింది చేసేయడం. సో ఇప్పుడు ఫోన్ చేసి ఇక్కడ నన్ను ఎవరో ఏడిపించారు అని కంగారుగా మాట్లాడి ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అనుకుంటున్నాను. చూద్దాము ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అన్నట్టు. నాకు కూడా కొంచెం అంటే నేను కూడా యాక్టింగ్ చేయాలి కదా, దొరకకుండా జాగ్రత్తగా యాక్టింగ్ అది చేయాలి మనం. సో ఇక్కడ అంతా సెట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే ఫోన్ చేద్దాం, అసలు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఓకేనా? సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. హలో అన్నా, ఇక్కడ ఒక టీస్ చేస్తున్నాడు నన్ను. ఏమో ఎవరు, జిమ్ లోనే. ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. కొంచెం వల్గర్ గా మాట్లాడాడు. ఉన్నాడు. సో వస్తున్నారంట. ఈలోపు మనం కెమెరా సెట్ చేద్దాం కొంచెం. వచ్చేసారు. సో మనం ఫాస్ట్గా వెళ్ళి కెమెరాని సెట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం కెమెరాని సెట్ చేయాలి. ఇప్పుడు అదొక పెద్ద టాస్క్. సో జాగ్రత్తగా కవర్ అయ్యేలాగా కెమెరాని సెట్ చేద్దాం. ఓకేనా? నేను ఇక్కడే కూర్చుంటాను. సో ఇక్కడే కెమెరాని సెట్ చేస్తా. ఇదేంది ఇదే నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఫోన్ చేస్తుంది కదా, కింద ఉంటారు తెలుసా? ఎక్కడ మామూలుగా ఎక్కడి నుంచి వస్తారేమో తెలుసా? మీకు ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు ఆధారం ఫోన్ చేస్తాను చేయాలి కదా. ఆ టీచ్ చేయబట్టి వాడేంటి, వాడు ఇన్వాల్వ్ చేస్తాడు అనుకుంటాడా? మీరు ఆధార్ కాల్ చేస్తాను. అవునే అయితే ఏంటి, మనం నొచ్చేటప్పుడు గొడవ అయితే ఏంటి, ఏమైతే అందరికి తెలిసింది ఏంటి, తప్పు నిజం అయిపోతుంది, కరెక్ట్ అయిపోద్దా? నాకు చెప్పకూడదు ఇంకేంటి, ఎలా కొంచెం ఏడుస్తుందా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?
సరే ఫస్ట్ ఆడవు రోజు వస్తారా ఇబ్బంది చూసావా నువ్వు కొత్తగా వచ్చాయండి తెలుసు కదా ఒకసారి కూడా చూసాను అంతే చూడలేదు అంటే వాళ్ళు అసలు ఎవరు లేరు మామూలుగా ఎవరొకరు ట్రైనర్ ఉంటారు అదే కదా లేదు బాగా క్లీన్ చేసే అబ్బాయి ఉంటాడు తనైనా ఉంటే కొంచెం ఎవరు లేకపోయేసరికి మేబీ పేర్లు తెలుసా ఏమన్నా పేర్లు మామూలుగా పేర్చి ఇక్కడ ఉంటారు కదా పేర్లు తెలియదా అదే కాల్ చేసి ఇప్పుడు పేరు తెలుస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టొచ్చండి కాల్ చేయకండి లేదు రాంగ్ చేస్తాను చేయకండి అసలు ఎవరు ఇప్పుడు పేరు అప్సెట్ కూడా ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరేంటి అసలు రోజు ఉంటారు ఎవరు లేరు లేకపోతే నేను ఆల్రెడీ కంప్లైంట్ చేసేదాను కదా ఎవరు లేరు చేస్తాం ఇప్పుడు ఆమె కాల్ అవుతాయండి చాలా భయపడితే కూర్చుంటారా ఏంటి ఇంకోసారి చదివితే చూద్దాం ఇంకోసారి కూర్చుంటారా ఏంటి షేర్ చేసుకోవడం కాదు కదా ఎవరైతే కదా ఇంకొక కామెంట్ అదేరా ఏ కాబట్టి చేస్తారా ఏంటి ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏంటి వెళ్ళండి దాని దగ్గర ఇప్పుడు వచ్చి నేను రాములతో మాట్లాడితే ఎందుకు రాములు వస్తున్నాడు ఎక్కడైతే తెలిసి ఉంటారు కదా ఎక్కడ సీసీ కెమెరా చూస్తాం మళ్ళీ వస్తాను ఫోన్ చేయండి ఫోన్ ప్లీజ్ ఫోన్ అన్నా ఫోన్ వద్దురా ప్లీజ్ అన్నా ఫోన్ వద్దు ఏం జరుగుతుందండి వీడియో చెప్తావేంటి ప్రాంక్ ప్రాంక్ ఏం ప్రాంక్ రా పెడతానన్నా గొడవద్దనేంటి అవతల ప్రాంక్ ఇట్స్ ప్రాంక్ గొడవద్దని అవతల చెప్తున్నావా గొడవ కాదు ప్రాంకే నిజంగా ప్రాంకే నిజంగా ప్రాంక్ ఫస్ట్ టైం కన్నా ప్రాంక్ చేయడం నేను ఫస్ట్ టైం అయితే ఇలాంటి చేస్తారా మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్. వీడియో కోసం ఏదో కారం ఉప్పు పడింది అలాంటివి చేయాలి కానీ ఇలాంటి సీరియస్ మ్యాటర్స్ చేస్తారండి అంటే ఎవరో ఒకళ్ళే ఉన్నారు అనుకో వాడు కానీ గొడవకి వెళ్ళిపోయేవాడు వెళ్ళిస్తాను కన్నా నేను వస్తాను ఉండండి అయ్యో వెళ్ళిపోయారు పాపం చాలా టెన్షన్ పడ్డారు నిజంగానే ఎందుకంటే మాకు లాస్ట్ టైం ఇలాంటిది సిమిలర్గా ఒకటి జరిగింది అనమాట సో అందుకనే ఇలాంటి ప్రాంక్ చేస్తే కొంచెం ఈజీగా నమ్మేస్తారని ఈ ప్రాంక్ చేశాను సో ఇప్పుడు సీరియస్ అయిపోయారు పాపం వెళ్ళిపోయారు ఇంటికి సో నేను కూడా వెళ్ళిపోయి కొంచెం ఇంటికి వెళ్ళి బతిమాలుకోవాలి మనం వెళ్ళి సో చూద్దాము వెళ్ళిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో సో ఫుల్ కామెడీ అయిపోయింది అండ్ నాకైతే ఫుల్ నవ్వు కూడా వచ్చేసింది చాలా చాలా కంట్రోల్ చేసుకుని యాక్టింగ్ చేశాను అండ్ ఇంకా ఫోన్ కాల్ వరకు వెళ్ళిపోతున్నారు కదా ఇంకా భయం వేసింది మళ్ళీ ఫోన్ కాల్ వరకు వెళ్ళిపోయి రామ్ గారు అంటే మా ట్రైనర్ అనమాట సో తను వచ్చేసి ఇంత హడావిడ ఏ వరకు ఎందుకులే అని ముందే ఇంకా ప్రాంక్ అని చెప్పేశాను లేకపోతే ఇంకొంతసేపు ఏడిపించుండేదాన్ని ఫోన్లేండి ఫస్ట్ ప్రాంక్ కదా ముందే ఎక్కువ ఏడిపించేస్తే నా మీద ఇంకా ఎక్కువ కోప్పడిపోతారేమో సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం అర్జెంట్గా ఓకేనా లెట్స్ గో ఇంకా తినలేదా అదేంటి ఏం తింటున్నారు కోపం వచ్చింది కన్నా కోపం వచ్చింది అలిగారా బొమ్మ మూత పెట్టారా కన్నా మరి అప్పుడు నిజమే అయితే నేను హర్ట్ అయ్యాను ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు అలా అంటారేంటి కన్నా అలా అంటారేంటి మరి నేను
ఇప్పుడు నిజంగా కష్టంలో ఉంటే ఏం చేస్తారు? కష్టంలో ఉంటే కష్టపడు ఏదో కథ అదే సరే, మీరేమనుకున్నారు? నిజమే అనుకున్నారా? అనుకుంటాం ఎవరైనా అబద్ధం చెప్తారు సారీ సారీ సర్లే ఓకే 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 ఓకే. చాలా ఫాస్ట్ గా ఏమంటారు, చాలా ఫాస్ట్ గా మీరు ఎంత గుడ్ బాయ్. నేను బాగా కాపాడిపోయాను అనుకో, తర్వాత నేను కలిసాను అనుకో, తర్వాత నువ్వు ఫెయిల్ అవుతావు, మళ్ళీ నేను వచ్చిపోతున్నాను. ఎంత లక్కీ అండి నేను కదా కన్నా. ఎందుకు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసి గంటలు ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తే అయిపోయింది. సరే, ఇంకోసారి అలా చేయండి సరేనా? చేస్తే నేనే లాక్ కొడతాను. అయ్యయ్యో చౌకి. తినాలి. సరే తినండి, నేను కూడా వస్తా ఫ్రెష్ అయ్యి. ఓకేనా? అందుకే గ్యాప్ ఇచ్చి వచ్చా నేను జిమ్ నుంచి. కొంచెం గ్యాప్ ఇచ్చి రావడం వల్ల ఈలోపు కూల్ అవుతారని. వెంటనే వస్తే ఫుల్ ఏమంటారు, కోపంలో ఉంటారు కదా, కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి కొంచెం కూల్ డౌన్ అవుతారు. ఇంటెలిజెంట్ ఫెలో. సో అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి వచ్చాను. సో యా, ఐ హోప్ మీకు ఈ ప్రాంక్ మీకు ఎలా ఉంది. కానీ నేనైతే ఫుల్ ఏమంటారు, నిజంగా యాక్టింగ్ చేయలేక చాలా కష్టపడ్డాను. సో ఐ హోప్ మీరు ఈ ప్రాంక్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోకి, ఓకేనా? నా పోస్ట్ కి మినిమం 1000 లైక్స్ ఉండాలి, మాక్సిమం 100 షేర్స్ ఉండాలి. కొంచెం ప్లీజ్ అది మెయింటైన్ చేయండి. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ, ఏమైనా సజెషన్స్ అంటే ప్రాంక్ ఐడియాస్ ఉంటే నాకు సీక్రెట్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఓకే, సో మళ్ళీ కలుస్తా మంచి వీడియోతో. లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై బాయ్.